పెద్దపల్లి జిల్లా ఓదెల గోపరపల్లి గ్రామానికి చెందిన వితంతు మహిళలు సర్పంచ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో వితంతు పింఛన్లు వెంటనే ఇప్పించాలని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అనిల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సర్పంచ్ రవి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా పింఛన్ రాక నిరుపేద కుటుంబాలకు ఇబ్బంది జరుగుతుందని, వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పింఛన్ మంజూరు చేసే విధంగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు అసెంబ్లీలో మాట్లాడి పింఛన్ వచ్చే విధంగా చూడాలని వారన్నారు. ఓదెల మండలం గోపరపల్లె పింఛర్ ఏదైతే అర్హులైన వారిని మండల పరిషత్ ఆఫీస్ గారు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాల నుంచి భర్తలను కోల్పోయి ఈరోజు కూడా పింఛన్ నోసుకొని అక్క చెల్లెలందరినీ తీసుకొని రావడం జరిగింది. వీరి తరపున ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున దయతలిసి గౌరవ శాసనసభ్యులు ఏదైతే మీరు ముఖ్యమంత్రికి దగ్గర అని ప్రతిరోజు నిత్యం చెప్పుకుంటుంటారు కాబట్టి ఈరోజు మా అక్క బిడ్డల పింఛన్స్ 5 సంవత్సరాల నుంచి రావట్లేదు. దయచేసి ఏదైతే ఈ 2-3 రోజుల్లో శాసనసభలో ఈ మహిళా పింఛన్ల గురించి మీరు శాసనసభలో మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ మహిళా సోదరులకు న్యాయం జరగాలని